మనం ఏం డిస్కషన్ చేసామంటే ఒక్కో దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్ ఏం చెప్పాము ఒకసారి చెప్పండి. కోల్ గురించి మొత్తం ఆడికి డిస్కషన్ చేసాం కదా. ఆ థర్మల్ పవర్కు సంబంధించిన విషయాలు చెప్తున్నాం, అంటే రిలేటెడ్ కదా అది, కాబట్టి రిలేటెడ్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసాం. ఓకే, దాని గురించి అలా పక్కకు పెట్టేసేయండి, మళ్ళీ చూసుకుందాం. ఏం చెప్పానంటే మీకు కోల్ తోటి వచ్చేసి ఏం తయారు చేస్తారు, థర్మల్ పవర్. యురేనియం అండ్ థోరియం వచ్చేసి అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్. నెక్స్ట్ వన్ విండ్ మిల్ ఎనర్జీ అంటే విండ్. వాటర్ టర్బైన్స్ యూజ్ చేసి అంటే ఐడల్ పవర్. ఇలా ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ఇంకొకటి ఏంటి సార్ అంటే న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. ఏంటది న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియంకి సంబంధించిన అంశాలు ఇక్కడ చూడండి. బేసికల్గా చెప్పాలంటే న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం మన దగ్గర లేదు. మన దగ్గర ప్రొడక్షన్ నిల్వలు లేవు, ప్రొడక్షన్ లేదు, ఏం లేదనమాట అంతా. ఇప్పుడు చూడండి, ఈ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అంటున్నాం కదా. ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియంకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలంటే వన్ ఈజ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అన్న. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మనం. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఏం సరిగా పడతలేదు ఎందుకు? ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఈ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియంకి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేయాలి సార్ అంటారు. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చూడండి, వన్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఏంటి దీనికి సంబంధించిన అంశాలు? ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వన్ న్యాచురల్ గ్యాస్ మరియు పెట్రోలియం అనేవి, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అనేవి. ఎస్, ఓకే. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అనేది న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అంటున్నాం. ఈ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాలి. ద న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అంటున్నాం కదా. ఇప్పుడు ఏంటి సార్ అంటే న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అంటున్నాం. ఈ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అన్నప్పుడు మీరు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేయాలంటే ఈ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అనేవి ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతాయంటే సెడిమెంటరీ రాక్స్, అవక్షేప శిలల నుండి లభిస్తాయి. అవక్షేప శిలలు ఏం శిలలు అవి? అవక్షేప శిలలు అంటారు. అవక్షేప శిలలు అంటే ఏంటి అంటే అవక్షేప శిలలు అంటున్నాం. ఈ యొక్క అవక్షేప శిలలను ఏమంటారంటే సెడిమెంటరీ రాక్స్ అంటారండి. సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలల నుండి లభిస్తుంది. ఎప్పుడైనా మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, సెడిమెంటరీ రాక్స్. కాబట్టి సహజ వాయువు మరియు పెట్రోలియం అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే సెడిమెంటరీ రాక్స్, అవక్షేప శిలల నుండి లభిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? సెడిమెంటరీ రాక్స్, అవక్షేప శిలల నుండి లభిస్తుంది. ఒకటి అవక్షేప శిలల నుండి లభిస్తుంది, సెడిమెంటరీ రాక్స్ అండి, అవక్షేప శిలల నుండి లభిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే మన దగ్గర న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోలియంకి సంబంధించిన కానీ రిజర్వ్స్ లేవు, ప్రొడక్షన్ లేదు. కానీ మన దగ్గర ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్లో ఏం చేశారు అంటే సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మాత్రం ఏర్పాటు చేశారు. సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలు అంటున్నాం కదా మనం. న్యాచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అంటారు ఇంగ్లీష్లో. న్యాచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అంటున్నాం. అంటే సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ మన దగ్గర ఏర్పాటు చేశారు. లేవు, నిల్వలు లేవు, ప్రొడక్షన్ లేదు. కానీ మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకొని సహజ వాయువుని బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే పవర్ని జనరేట్ చేస్తున్నాం.
మరి ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ ఈ యొక్క సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాలను అంటే 2 ప్లేసుల్లో ఏర్పాటు చేశారు. ఏవేవి సార్ అవి అంటే ఒకటేమో ఏ ప్లేస్లో ఏర్పాటు చేశారంటే కరీంనగర్ జిల్లాలోని నేదనూరు అనే ప్లేస్ అండి. కరీంనగర్ జిల్లాలోని నేదనూరు ఎక్కడుంది ఇది? కరీంనగర్ జిల్లాలోని నేదనూరు. రెండవది శంకర్పల్లి అండి. శంకరపల్లి వద్ద ఏర్పాటు చేశారు. ఏం పల్లి? పల్లి. ఒకటి నేదనూరు, రెండవది శంకరపల్లి అనే ప్లేస్ల వద్ద ఏర్పాటు చేశారు. నేదనూరు అండ్ శంకరపల్లి. రంగారెడ్డి. శంకరపల్లి వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి. శంకరపల్లి అన్నం రంగారెడ్డి. ఇక్కడ ఇక నేదనూరు కానీ శంకరపల్లికి కావలసిన ఈ శంకరపల్లి అండ్ నేదనూరు ఉంది కదా, ఈ రెండింటికి కావలసిన న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందో ఒకసారి చూడండి. న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ఈ బేసిన్. ఈ కృష్ణా గోదావరి బేసిన్లోని ఉంది కదా, ఈ కృష్ణా గోదావరి బేసిన్లో D6 వెల్ నుంచి అవైలబుల్ అవుతుందండి. D6 అనే వెల్ నుంచే ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ అనేది తెలంగాణ రాష్ట్రం నేదనూరికి శంకరపల్లికి అవైలబుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న ఈ యొక్క D6 వెల్ అనేది ఉంది. అంటే పేరు అక్కడ దొరికే ప్లేస్ పేరు అన్నమాట. ఏమి లేకుండా అలా పెట్టుకోరు కదా, ప్రతిదానికి ఒక నేమ్ అంటూ ఉంటుంది. D1 అని, D2 అని, D3 అని, D4 అని ఇలా పెట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క D6 అనేది ఒక వెల్ పేరు. ఇది ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అనేది అవైలబుల్ అవుతుంది. ఈ న్యాచురల్ గ్యాస్ అనేది D6 వెల్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం చేసుకొని మన దగ్గర ఈ యొక్క సహజ వాయువుని బేస్ చేసుకుని విద్యుత్ శక్తిని అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నాం తయారు చేయడానికి అంటే నేదనూరు కరీంనగర్, నెక్స్ట్ వన్ శంకరపల్లి రంగారెడ్డి జిల్లాలో. కానీ ఇటీవల కాలంలో మూతబడ్డాయి. మళ్ళీ ఏం చేస్తున్నారంటే దీన్ని రీఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రీఓపెన్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది దేనికి సంబంధించినవి? ఈ యొక్క న్యాచురల్ గ్యాస్కి సంబంధించి. మరి పెట్రోలియం గురించి మాట్లాడదామంటే మన దగ్గర పెట్రోలియం గురించి మాట్లాడటానికి ఛాన్సే లేదు. సహజవాయువుకు సంబంధించి ఏదో ఒక పాయింట్ అన్న చెప్పగలిగినాం, కానీ పెట్రోలియంకి సంబంధించి మన దగ్గర ఏం లేదు. అదే మీకు కోల్ గురించి బాగా డిస్కషన్ చేశాను, చూసారా? కోల్ ఉంది కాబట్టి మన దగ్గర కావాల్సినంత మనం డిస్కషన్ చేయొచ్చు. కానీ మన దగ్గర న్యాచురల్ గ్యాస్ అనేది ఒకే ఒక పాయింట్ మనం మాట్లాడగలుగుతున్నాం. పెట్రోలియం గురించి మాట్లాడడానికి అవకాశాలు లేవు. మీకు నేను ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాను. ఏమని చెప్పానంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అని. ఈ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి ఇక సెడిమెంటరీ రాక్స్ నుంచి దొరుకుతుంది. పెట్రోలియం అంటే లాటిన్ వర్డ్స్ పెట్రో అండ్ ఓలియం అని చెప్పాను. పెట్రో అంటే ఫాజిల్ రాక్ అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓలియం అంటే ఏంటి అంటే ఓలియం. పెట్రో అండ్ ఓలియం. ఓలియం అంటే లిక్విడ్, అంటే శిలా ద్రవం అని టోటల్గా మీకు నేను డిస్కషన్ చేశాను. ఓకేనా? అది అంతవరకు అలా చెప్పుకున్నాం. తర్వాత ఈ యొక్క పెట్రోలియంను రిఫైనరీ చేస్తే పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కెరోసిన్ వచ్చేస్తుంది, లూబ్రికెంట్స్ వస్తాయని విషయాలు మీకు నేను చెప్పాను. కానీ మన దగ్గర పెట్రోలియమే దొరకదు. ఇంకా పెట్రోలియం రిఫైనరీ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి? లేవు మన దగ్గర. మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క పెట్రోలియం రిఫైనరీ ఇండస్ట్రీస్ని వేరియస్ లొకేషన్స్లో ఏర్పాటు చేసినట్టు మనం డిస్కషన్ చేశాం. అవి అందుకు మీకు ఉదాహరణగా మీకు ఒక మ్యాప్ కూడా వేసి ఆ మ్యాప్లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో అవైలబుల్ అవుతుంది ఈ యొక్క రిఫైనరీ చేస్తారని చూపించాను. మధుర ఆయిల్ రిఫైనరీ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వన్ వచ్చేసి బరౌని ఆయిల్ రిఫైనరీ ఇన్ మధ్యప్రదేశ్, ఏపీలో తాటిపాక ఆయిల్ రిఫైనరీ, నెక్స్ట్ వన్ వచ్చేసి విశాఖ ఆయిల్ రిఫైనరీ అని, తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం అని, మనాలి అని, కేరళ రాష్ట్రంలో ఈ యొక్క కొచ్చిన్ ఆయిల్ రిఫైనరీని, కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు ఆయిల్ రిఫైనరీని, గుజరాత్ రాష్ట్రంలో వచ్చేసి కొయాలి అని, నెక్స్ట్ వన్ జామ్నగర్ 1 అని, జామ్నగర్ 2 అని, ఇలా చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈ యొక్క జామ్నగర్ 1 గురించి కూడా మీకు నేను ఏమన్నానంటే జామ్నగర్ 1 అనేది ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ నవ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పాను, RIL. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేసినట్టు మీకు నేను ఆల్రెడీ చెప్పాను. అది ఎలాంటిది సార్ అంటే ఇండియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. అంటే ఇక క్రూడ్ ఆయిల్ని రిఫైనరీ చేయడంలో దేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అంటే ఇక జామ్నగర్ 1 అనమాట. అంత పెద్ద పెట్రోలియం రిఫైనరీ ఇది. రెండవది జామ్నగర్ 2 కూడా చెప్పాను. జామ్నగర్ 2 అనేది మరి ఇక్కడే ఉంది, ఇదే లొకేషన్, సేమ్ ప్రెమిసెస్లో ఉంది. కానీ రిలయన్స్కు సంబంధించిన అంశం కాదు ఇది. రిలయన్స్కు సంబంధించిన ఇండస్ట్రీ కాదు. ఎవరికి సంబంధించిన ఇండస్ట్రీ అంటే ఈ యొక్క SR అని కూడా మీకు నేను చెప్పాను. SR అంటే మనం పెట్రోల్ బంకుల దగ్గర పట్టించేటప్పుడు BPCL అని, తర్వాత HP గ్యాస్ అండ్ పెట్రోలియం పంప్స్ అని ఇలా రకరకాలుగా చూస్తుంటాం రిలయన్స్ అని. కానీ ఇది ఏంటి సార్ ఇది అంటే ఇక జామ్నగర్ 2 అనేది SR కంపెనీ వాళ్ళది. SR అని మనం జనరల్గా చూస్తున్నాం. ఇలా రిఫైనరీస్ ఎన్నో మీకు నేను డిస్కషన్ చేశాను, అవన్నీ కూడా మీకు చెప్పాను. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పెట్రోలియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అక్కడ లేదు ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కొరతగా ఉంది, అక్కడ లేదు, ఏం లేదు చెప్పడానికి. కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మెటాలిక్ మినరల్స్లో కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేయాలి. మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి, ఎలా విషయాలు చూడండి. ఈ మెటాలిక్ మినరల్స్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలంటే వన్ ఇస్ మెటాలిక్ మినరల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గోల్డ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓవరాల్గా చెప్పాలి అంటే అసలు ఏంటి గోల్డ్ అనేది ఏంటి, గోల్డ్ అంటే ఏంటి? గోల్డ్ అనేది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఎ ప్రీసియస్ మెటల్, ఖరీదైన మెటల్గా మనం చెప్పుకోవచ్చు. అవునా? ఏమా శృతి, ఊరి వయస్తావు, డల్ అయిపోయినావు. ప్రీసియస్ మెటల్ చాలా విలువైన ఖనిజంగా మనం చెప్తాం. ప్రీసియస్ మెటల్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇక గోల్డ్ అనేది చాలా ప్రీసియస్ మెటల్, ఇది విలువైనది. మరి ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే క్వార్ట్జ్ రాక్స్ నుంచి లభిస్తుందండి. క్వార్ట్జ్ రాక్స్ నుంచి అవైలబుల్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వార్ట్జ్ రాక్స్ నుంచి అవైలబుల్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది రెషూడియల్ ప్లాట్యూస్లో లభిస్తుందండి. రెషూడియల్ ప్లాట్యూస్ అంటే అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుందండి. రెషూడియల్ ప్లాట్యూ అంటే అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుంది. కాబట్టి గోల్డ్ అనేది ఎలాంటిది అంటే ప్రీసియస్ మెటల్గా చెప్తున్నాం. మరి ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే ఇక క్వార్ట్జ్ రాక్స్ నుంచి అవైలబుల్ అవుతుంది ఒకటి. మరి ముఖ్యంగా రెషూడియల్ ప్లాట్యూస్ అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుంది. అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుంది. మరి మన దగ్గర ఏమైనా అవైలబిలిటీ ఉందా అంటే అవైలబిలిటీ ఉంది, కానీ ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు మన దగ్గర. ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జగవేషన్ త్రవ్వకాల కోసం అయ్యే ఖర్చు కన్నా బంగారం తక్కువ ఉంది అక్కడ. ఇక్కడ మనం పెద్ద పెద్ద క్రేన్లు యూజ్ చేసి, బుల్డోజర్లు ఉపయోగించి, మ్యాన్ పవర్ యూజ్ చేసి ఇదంతా తీసేసరికి అక్కడ దొరికేది ఎంత కష్టమేమో కొండంతా, దొరికేదేమో పీస్ అంతా. ఓకేనమ్మా శృతి? కాబట్టి ఎందుకు ఆ బంగారు ఉంటే ఉండని, ఆ బంగారు దేముద్ర నాయన దండం. అక్కడ 100 రెట్లు ఎక్కువ అవుతుంది ఖర్చు, ఎక్స్పెన్సివ్ బాగా అవుతుంది. అలాంటప్పుడు ఎందుకు చేస్తారు చెప్పండి? కాబట్టి అలా పరిస్థితులు ఉన్నాయి. నిల్వలు ఉన్నాయి. కానీ నిల్వలు ఉన్నాయి అని మనం తవి తీద్దామంటే ఉంటే ఆడ కేజీ ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది, లేకపోతే ఒక 10 కేజీలు ఉంటుంది. కానీ తవ్వటానికి ఖర్చులు ఎంత, మ్యాన్ పవర్కి, తర్వాత వెహికల్స్కి, వాటి తవ్వకానికి ఎన్నో రకాలుగా ఖర్చు చేస్తాం. ఆ ఖర్చు దొరికేదానికన్నా 100 టైమ్స్ 100 రెట్లు ఖర్చు ఎక్కువగా అవుతుంది. మోర్ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదు.
మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు చేస్తారు అది పని? ఉంటే ఉండనీతి అని ఎవరు దాని గురించి పట్టించుకుంటానే నాదుడే లేడు. కాబట్టి ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ ప్లేసెస్ ఓన్లీ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి, నిల్వలు ఎక్కడున్నాయి అనేది మనకు తెలియాలి అంతే. ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ ప్లేసెస్ ఎక్కడ అవైలబుల్ అవుతుందనేది ఒకసారి చూడండి. ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ ప్లేసెస్, నిల్వలు మాత్రమే లభించే ప్రదేశాలు ఎక్కడ, ఓన్లీ రిజర్వ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందనేది మనం ఒకసారి చూడాలి. అవైలబుల్ ప్లేసెస్ కాబట్టి ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ ప్లేసెస్ ఎక్కడ అంటే 1 ఈజ్ మద్దిమడుగు అండి. విన్నారా పేరు ఎప్పుడన్నా మద్దిమడుగు? మద్దిమడుగు ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుందండి మద్దిమడుగు. నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడ అంటే మల్లూరు వచ్చేసి ములుగు డిస్టిక్లో ఉంది. ములుగు డిస్టిక్లో మల్లూరు. కాబట్టి ఒకటేమో మద్దిమడుగు నాగర్ కర్నూల్, నెక్స్ట్ వన్ మల్లూరు అంటున్నాం. ఈ మల్లూరు వచ్చేసి ఎక్కడ అంటే మల్లూరు అనేది ములుగు డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ వన్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ సార్ అంటే గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానంలో కూడా ఉంది. గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానంలో గోదావరి కిన్నెరసాని. ఈ గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానంలో యొక్క రిజర్వ్స్ ఉన్నాయి కానీ ప్రొడక్షన్ లేదు. ఎందుకు సార్ అంటే ఇట్స్ అవైలబుల్ వెరీ లిటిల్ క్వాంటిటీ, తక్కువ మోతాదులో దొరికేటప్పుడు ఎందుకు ఖర్చు పెట్టుకునేదంతా? సరే ఏదైనా మనం బెనిఫిట్ అయ్యేటంటే చేయాలి. ఏ పని చేసినా మన కష్టానికి తగ్గ ఫలితం లేనప్పుడు ఎందుకు చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పోస్ట్ కొట్టుకోవాలి, ఎస్ఐ పోస్ట్ కొట్టాలని నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎస్ఐ పోస్ట్ లేకుండా నువ్వు ఎందుకు వస్తావు? వీడికి వస్తావా? ఆ ఉద్యోగం ఏమొద్దు నాకెందుకు, ఆ పోస్టే లేవని ఇటువైపు చూడడమే మాలేస్తావు. ఏమంటావు? ఫైల్స్ విష్ణువర్ధన్ వద్దు, ఆ పోస్ట్ వద్దు, ఏమొద్దు, పోస్ట్ లేని దానికి ఎందుకు పని బాటలేక అని అనుకుంటారు. అంతే కదా నగేష్? కాబట్టి ఏదైనా సరే మనకు దానివల్ల ఏదైనా యూజ్ ఉంది అంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఉంది కానీ వెరీ లిటిల్ క్వాంటిటీ అవైలబుల్ ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ మోతాదులో అవైలబుల్ అవుతున్నప్పుడు ఎందుకు దాన్ని తీసేస్తారు? ఖర్చు మ్యాన్ పవర్ ఎక్కువ అవుతుంది, దాని ఖర్చులు విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఎక్కడ అవైలబిలిటీ ఉంది అంటే అవైలబిలిటీ మద్దిమడుగు నాగర్ కర్నూల్, నెక్స్ట్ వన్ మల్లూరు ములుగు డిస్టిక్, గద్వాల్ వచ్చేసి జోగులాంబ గద్వాల, గోదావరి కిన్నెరసాని కన్ఫ్లుయెన్స్ ప్లేస్ అంటే గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానం. ఎక్కడ మాది? గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానం. ఈ గోదావరి కిన్నెరసాని నదుల సంగమ స్థానంలో దొరుకుతుంది. కాబట్టి ఇది ఒకటి మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. మన దగ్గర ఇంకా దొరికే కొన్ని విషయాలు ఏంటి అంటే గోదావరి కిన్నెరసాని గోల్డ్ గురించి అలా మాట్లాడాం. ఈ గ్రానైట్ అనేది బాగా అవైలబిలిటీలో ఉందండి. గ్రానైట్ దొరుకుతుంది. మరి గ్రానైట్ అనేది పర్టికులర్గా ఎక్కడ ఏంటి దీనికి సంబంధించి? గ్రానైట్ అంటే ఆ గ్రానైట్ అనగానే మన తెలంగాణ రాష్ట్రంలో అవైలబిలిటీ ఎక్కడంటే ఇప్పుడు చూడండి, ఒకటి అరోరా గ్రానైట్ అంటున్నాం. అరోరా గ్రానైట్. ఈ అరోరా గ్రానైట్ అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుందో ఒకసారి చూడండి. ఈ అరోరా గ్రానైట్ అంటున్నాం కదా, ఈ అరోరా గ్రానైట్ వచ్చేసి ఎక్కడంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్లో దొరికే గ్రానైట్ రకం వచ్చేసి ఏంటి అంటే నిజామాబాద్ జిల్లాలో లభించే వాట్ కైండ్ ఆఫ్ గ్రానైట్ అవైలబుల్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. జర్ఖాన్పల్లి అంటుంటారు, విన్నారా ఎప్పుడన్నా మీరు? జర్ఖాన్పల్లి ఎక్కడ మీది? కొత్తగూడెం. ఓకే. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని జర్ఖాన్పల్లి ఏరియాలో వచ్చేసి ఈ యొక్క అరోరా టైప్ ఆఫ్ గ్రానైట్ అనేది అవైలబుల్ అవుతుంది. అరోరా గ్రానైట్. నెక్స్ట్ వన్ ఇంకొక గ్రానైట్ పేరు ఏంటి సార్ అంటే
టాన్ బ్రౌన్ గ్రానైట్ అంటారండి. టాన్ బ్రౌన్ గ్రానైట్ అంటున్నాం. ఈ యొక్క టాన్ బ్రౌన్ గ్రానైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. టాన్ బ్రౌన్ గ్రానైట్ అంటున్నాం. వన్ ఇస్ టాన్ బ్రౌన్ గ్రానైట్. ఏంటి సార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? టాన్ బ్రౌన్ గ్రానైట్కి సంబంధించి టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది సార్. ఇట్ ఈస్ అవైలబుల్. టాన్ బ్రౌన్ గ్రానైట్ అవైలబుల్ ఫ్రమ్ ఈ కరీంనగర్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. కరీంనగర్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్, కరీంనగర్ మరియు ఖమ్మం జిల్లాలలో యొక్క టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది అవైలబిలిటీలో ఉంది. టాన్ బ్రౌన్ గ్రానైట్ వచ్చేసి కరీంనగర్ అండ్ ఖమ్మం జిల్లాల్లో. ఓకేనా? టాన్ బ్రౌన్ గ్రానైట్ మన దగ్గర గ్రానైట్ ఇది అవైలబిలిటీలో ఉంది. ఓకే, ఇలా మన దగ్గర మినరల్స్కి సంబంధించిన విషయాలు మనం ఇలా డిస్కషన్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు అని రాయండి. నెక్స్ట్ లెసన్ పేరండి ఇది. ఇండస్ట్రీస్ పెద్దగా రాయండి. ఇండస్ట్రీస్ అని పెద్దగా రాసుకోవాలి. ఇండస్ట్రీస్. ఓకే, ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దామండి. ఇండస్ట్రీస్ వచ్చేసి బేసికల్గా ఇండస్ట్రీస్ అనేవి ఎప్పుడైనా సరే ఎలా వర్గీకరిస్తారు అంటే ఇండస్ట్రీస్ అనేవి ఒకటి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారండి. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు అంటారు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఖనిజాధార పరిశ్రమలు అని ఒకటి. ఏం పరిశ్రమలు? మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని. రెండవది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని. అటవీ ఆధార పరిశ్రమలు అని. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని, అటవీ ఆధార పరిశ్రమ. మూడవది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటారు. కాబట్టి తెలుగు వాళ్ళైతే మీరు ఇలా రాసుకోవాలమ్మా. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఖనిజాధార పరిశ్రమలు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు. నెంబర్ 2 రెండవది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే అటవీ ఆధార పరిశ్రమలు. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు. మూడవది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు అని. ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎక్స్పర్ట్స్, కొంతమంది ఎమినెంట్స్ ఏం చేశారంటే ఇండస్ట్రీస్ని త్రూఅవుట్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా ఎలా వర్గీకరించారంటే అది ఒక తెలంగాణ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తమిళనాడు అనేది కాదు, కర్ణాటక అనేది కాదు, కేరళ అనేది కాదు, యూపీ కానీ బీహార్ కానీ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద కంట్రీ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ని వచ్చేసి ఎలా చేశారంటే ఈ యొక్క రా మెటీరియల్ను బేస్ చేసుకొని వాటిని ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫస్ట్ వన్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే మినరల్స్ అంటే ఖనిజాలు. ఆ ఖనిజాలను బేస్ చేసుకొని ఇండస్ట్రీస్. ఇప్పుడు ఐరన్ దొరుకుతుంది, ఐరన్ స్టీల్ ప్లాంట్స్. అల్యూమినియం దొరుకుతుంది, అల్యూమినియం ఇండస్ట్రీస్. ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఖనిజాలను బేస్ చేసుకొని. ఇప్పుడు రెండవది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ అన్నాం. అంటే ఆటవిక ఉత్పత్తులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ దొరుకుతుంది. బ్యాంబూ దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్? బ్యాంబూ దొరికితే దాన్ని గుజ్జు చేసి కాగితం తయారు చేస్తాం అనేది. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫారెస్ట్ రీజియన్. ఫారెస్ట్ ప్రాంతంలో దొరుకుతుంది కాబట్టి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఓకేనా? కాబట్టి దాని యొక్క రా మెటీరియల్ని బేస్ చేసుకుని అలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ, నెంబర్ 2 ఈజ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అని, థర్డ్ వన్ వచ్చేసి ఫారెస్ట్ బేస్డ్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ప్రతి వండుతుంది. ప్రతి తింటామా సార్? మనం తినలేము. ఏమైనా గింజలు పండించుకుంటే గోధుమ కానీ, వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ
ఇవి వచ్చేసి దీస్ ఆర్ ఫుడ్ క్రాప్స్. ఇవన్నీ కూడా మనం తినటానికి, ఓన్లీ తినటానికి ఉంటే మరి మిగతా నీడ్స్ మరి ఎలా ఫుల్ఫిల్ చేస్తావు? మిగతాటి వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? మిగతా పంటలు కూడా పండించాలి. ఇప్పుడు జూట్ పండించాలి, కాటన్ పండించాలి, తర్వాత వచ్చేసి సిల్క్ కావాలి, తర్వాత ఇంకా రకరకాలైన పంటలు, ఇప్పుడు టొబాకో కావాలి. ఇలా రకరకాలైన పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే కొన్ని ఆగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ఆగ్రో బేస్డ్ను అంటే వ్యవసాయంలో పండించే పంటలను ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు. ఇది ఇలా విషయాలు. జనరల్గా ఇలా ఇండస్ట్రీస్ అనేటి మనకు దగ్గరగా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కో దాని గురించి మనం ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో వన్ ఈజ్ మనం ఏం చెప్పచ్చు అంటే ఒకటి స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అని రాయండి సార్. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అంటున్నాం. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అంటున్నాం. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ. ఈ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అంటే ఏంటి సార్ అంటే బేసికల్గా మన దగ్గర ఐరన్ దొరుకుతుంది. ఎలాంటి ఐరన్ దొరుకుతుంది సార్ అంటే ఫ్లోట్ ఐరన్ అనేది ఎక్కువగా అవైలబుల్ అవుతుంది సార్. ఇక్కడ చూడండి, ఫ్లోట్ ఐరన్ అంటున్నాం. ఈ ఫ్లోట్ ఐరన్ అనేది ముఖ్యంగా ఎక్కడ అవైలబిలిటీలో ఉంది అంటే ఫ్లోట్ ఐరన్ అనేది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో ఈ యొక్క ఫ్లోట్ ఐరన్ అనేది అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఫ్లోట్ ఐరన్ అనేది దొరుకుతుంది. ఇంకా మనకు ఐరన్ దొరికే ప్లేస్ ఇంకా ఎక్కడంటే మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ప్రాంతంలో కూడా ఈ యొక్క ఐరన్ అనేది అవైలబిలిటీలో ఉంది. బయ్యారం. కాబట్టి బయ్యారం ప్రాంతంలో కూడా ఈ యొక్క ఐరన్ అనేది అవైలబిలిటీలో ఉంది. బయ్యారం. ఫ్లోట్ ఐరన్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది? ఖమ్మం టౌన్ సరౌండింగ్స్లో. కాబట్టి అందువల్ల ఏం చేస్తారంటే ఈ యొక్క ఐరన్ అనేది అది ఫ్లోట్ ఐరన్ కావచ్చు, వేరే ఇంకా మ్యాగ్నెటైట్ కావచ్చు, హెమటైట్ కావచ్చు, సిడరైట్ కావచ్చు, లైమ్నైట్, వాటెవర్. అంటే ఐరన్ అనేది అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఐరన్ అనేది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. కాబట్టి ఇక్కడ అందువల్ల ఏం చేశారంటే ఈ యొక్క స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ. ఈ యొక్క స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అనేది ఎలాంటిది సార్? ఏంటి సార్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ కర్మాగారం వచ్చేసి ఏంటి సార్ అంటే స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ ఇదే అండి. కాబట్టి పాల్వంచ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అంటారు. పాల్వంచలో యొక్క స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అట్ పాల్వంచ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మీరు విన్నారా పేరు అన్నమాట? పాల్వంచలో యొక్క స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఫ్లోట్ ఐరన్ అనే రకం, తర్వాత ఇంకా వివిధ రకాలని యొక్క హెమటైట్ రకం ఎక్కడ అవైలబుల్ అవుతుందంటే బయ్యారం, మహబూబాబాద్ జిల్లాలో దొరుకుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ ఏం చేశారు సార్ అంటే ఒక ఇండస్ట్రీ కావాలి. మరి ఏ రకమైన ఇండస్ట్రీకి దీనికి రిలేటెడ్? ఐరన్ ఇండస్ట్రీ, తుక్కు పరిశ్రమ, చిన్న చిన్న రాడ్స్ తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆల్ ఇండస్ట్రీస్ ఇలాంటివి. కాబట్టి ఈ యొక్క స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. పాల్వంచ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నెక్స్ట్ సెకండ్ థింగ్, రెండవ చూడండి ఇంకొక విషయం. ఓకేనా, అది అలా విషయాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవే కాకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ దొరుకుతుంది. లైమ్ స్టోన్ అంటే ఏంటమ్మా? సున్నపు రాయి అంటాం. ఏంటి సార్ ఇది? సున్నపు రాయి, లైమ్ స్టోన్. ఈ యొక్క సున్నపు రాయి లైమ్ స్టోన్ అన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతుందండి. ఇప్పుడు నల్గొండలో దొరుకుతుంది, సూర్యాపేటలో దొరుకుతుంది, ఆదిలాబాద్లో దొరుకుతుంది, వికారాబాద్లో దొరుకుతుంది, చాలా ప్లేసెస్లో దొరుకుతుంది సున్నపురాయి అనేది. ఈ యొక్క సున్నపురాయి అనేది ప్రధానంగా దేనికి యూజ్ చేస్తారంటే సిమెంట్ ఇండస్ట్రీస్లో ఒక రా మెటీరియల్గా యూజ్ చేయడం జరుగుతుంది. అవునా కాదా? సిమెంట్ ఇండస్ట్రీలో ఒక రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ.
సిమెంట్ పరిశ్రమలో ఒక రా మెటీరియల్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లైమ్ స్టోన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ పరిశ్రమల్లో ఒక రా మెటీరియల్గా ఉపయోగించడం జరుగుతుంది. సిమెంట్ ఇండస్ట్రీ సున్నపు రాయిని మరి దేనికి ఉపయోగిస్తారంటే ఇక సిమెంట్ ఇండస్ట్రీలో ఒక రా మెటీరియల్గా ఉపయోగించడం జరుగుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ ఓకేనా. ఇక సిమెంట్ ఇండస్ట్రీస్లో ఒక రా మెటీరియల్గా యూజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క లైమ్ స్టోన్. మరి మన తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయా అంటే ఎస్, సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చేసి చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చూడండి, ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ, సిమెంట్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సిమెంట్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఒకటి ఫస్ట్ వన్ సిసిఐ అంటున్నామండి. సిసిఐ అంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏమని అర్థం? సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాలను ఎక్కడ ఏర్పాటు చేశారో ఒకసారి చూడండి సార్. ఇక సిమెంట్ ఇండస్ట్రీస్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సిసిఐ అంటారు. సిసిఐ స్టాండ్స్ ఫర్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సిసిఐ కర్మాగారాలు ఎక్కడ ఏర్పాటు చేశారంటే, ఒకటేమో ఫస్ట్ వన్ ఇస్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే తాండూరు. విన్నారా పేరు ఎప్పుడన్నా తాండూరు? ఇంకొకటి ఎక్కడ సార్ అంటే మంచిర్యాల. మంచిర్యాల జిల్లాలో ఎక్కడ సార్ అంటే చెన్నూరు అండి. విన్నారా చెన్నూరు ఎప్పుడన్నా? చెన్నూరు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు వద్ద కూడా ఇక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాలు ఉన్నాయి సార్. ఓకేనా? ఎస్. ఇంకొకటి ఏంటి సార్ అంటే కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం. కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాను. ఇది మనకు గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందండి. కేశవరామ్ సిమెంట్ కర్మాగారం ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది? కాబట్టి ఈ యొక్క కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడుంది అంటే కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం. ఈ కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడుందో ఒకసారి చూడండి. కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ ఇది వచ్చేసి ఉండే ప్లేస్ ఎక్కడ అంటే ఇది పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్ అనే ప్లేస్ వద్ద ఉందండి. బసంత్ నగర్ ఎక్కడుందండి? ఇది బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్లో కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ. కాబట్టి కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ వచ్చేసి ఎక్కడ అంటే బసంత్ నగర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి. పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్ వద్ద ఇక కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ బసంత్ నగర్. కేశవరామ్ సిమెంట్ ఇండస్ట్రీ వచ్చేసి ఎక్కడ అంటే బసంత్ నగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి? ఏ ప్లేస్ అమ్మది? పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, కేశవరామ్ సిమెంట్. ఇంకొకటి రాసుకోండి, ఏం రాస్తారంటే రాశి సిమెంట్ ఇండస్ట్రీ. రాశి సిమెంట్ ఇండస్ట్రీ అని రాసుకోండి. రాశి సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం. ఈ రాశి సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడ సార్ అంటే నల్గొండ జిల్లాలోని వాడపల్లి అండి. నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద ఈ యొక్క రాశి సిమెంట్ కర్మాగారం ఉంది. రాశి సిమెంట్ ఇండస్ట్రీ వాడపల్లి. రాశి సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడుంది? ఇది రాశి సిమెంట్ ఇండస్ట్రీ వాడపల్లిలో ఉంది. నల్గొండ జిల్లాలో, నల్గొండ డిస్టిక్లో ఎక్కడ అని అంటారు మీరు. అంతే, మనం అక్కడ అంటే ఇంకా డైరెక్షన్ అడగకూడదు అంతే. ఓకేనా? వాడపల్లి దగ్గర ఉంది. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మహా సిమెంట్ ఆర్ మునగాడు సిమెంట్ అని రాయండి. మహా సిమెంట్ ఆర్ మునగాడు సిమెంట్ ఇండస్ట్రీ. మహా సిమెంట్ ఆర్ మునగాడు సిమెంట్. మేళ్ళ చెరువు నల్గొండ. ఒక్క నిమిషం. ఎస్, సూర్యాపేట్. మహా సిమెంట్ ఆర్ మునగాడు సిమెంట్. ఓకే. నెక్స్ట్ వన్
దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ, దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం. దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఎక్కడుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీ సార్? దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ. ఈ యొక్క దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఎక్కడుంది అంటే హుజూర్ నగర్, సూర్యాపేట్. హుజూర్ నగర్ నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ దగ్గర ఉంటుందండి. హుజూర్ నగర్ దగ్గర ఈ యొక్క దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ వచ్చేసి దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ హుజూర్ నగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. హుజూర్ నగర్. ఇలా మనం జనరల్గా సిమెంట్ ఇండస్ట్రీస్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇవి తెలంగాణలో వచ్చేసి ఇక సిమెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సిమెంట్ ఇండస్ట్రీస్ తర్వాత నెక్స్ట్ వన్